హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ మెథడ్లో మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కటింగ్ కోసం అయితే 2 లైనింగ్స్ అయితే వేసేసుకున్నాను. 2 మగ్గం వర్కే ఒకే కస్టమర్వి ఈ విధంగా వేసేసుకున్నాను. ఓపెన్స్ అటువైపు జెయింట్ నా వైపున వేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసి టైట్ కుట్టు దగ్గరికి ఒక డాట్ ఎక్స్ట్రాగా క్లాత్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం మిడిల్కి మార్చేసుకుంటాం కదా బ్లౌజ్, కుట్లతో కలిపి ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే సరిపోతుంది. పొడవు వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు పొడవు సేమ్ మనం మామూలు బ్లౌజ్ కటింగ్ లాగానే ఉంటుంది. కాకపోతే నెక్కులు కట్ చేసుకోవద్దు అంతే. వర్క్ బ్లౌజ్ మీద వేసి కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ చెస్ట్ వచ్చేసి అయితే నేను ఆల్రెడీ ఇంకొక వైపు మార్జిన్ వేశాను. పొరపాటున అక్కడ కట్ చేశాను నెక్, అందుకని మళ్ళీ మార్జిన్ వేస్తున్నాను. చూడండి, చెస్ట్ చెక్ చేసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి నుంచి చంక కింది వరకు మనకు చంక టైట్ కుట్టింది కదా, అక్కడ వరకు 8 ఇంచెస్ ఉంది పెట్టేసుకొని నెక్ ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది, 2 ఇంచెస్ పెట్టాను. కింద నెక్ రౌండ్ వచ్చేసి 2.5. నేను గీస్తున్నాను కానీ కట్ చేసుకోవట్లేదండి. ఇక్కడ ఇది వచ్చేసి మగ్గం వర్క్ కదా. షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్, ఎంత ఉంటే అంత ఖర్చుతో కలిపి పెట్టేసుకొని చంక డౌన్ ఒకసారి సైజ్ ప్రకారం వెళ్దాం అనుకుంటే నాకు కరెక్ట్గా అనిపించలేదు, ఇంకా పక్కన పెట్టేసి 5 ఇంచులకి చంక డౌన్ అయితే ఇచ్చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇచ్చేసుకొని 1.5 ఇంచుకి మార్కింగ్ వేసి రౌండ్ అయితే తిప్పేశాను. ఈ విధంగా నీట్గా రౌండ్ అయితే తిప్పేసుకొని ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 ఉందండి. అదే 6.5 ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. 7 ఇంచెస్, సారీ 6.5 కాదు, నేను 6.5 అనుకున్నాను. వీడియో ఒకసారి కట్ చేసి వాయిస్ ఇస్తుంటే చిన్న మిస్టేక్స్ అయితే వచ్చింది అంతే. 7 ఇంచెస్ అండి. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, నెక్ అనేది నాకు 2 ఇంచులు అంటే మగ్గం వర్క్ కదా, మరి 2 ఇంచులు పెడితే బాగుండదని చెప్పేసి 2 మీద 2 గీతలు పెట్టేసుకున్నాను. ఇంకా డోరీస్ పెట్టివ్వాలి. ఈ అమ్మాయి వచ్చేసి చిన్న సైజు కానీ బ్లౌజు మగ్గం వర్క్ వచ్చేసి పెద్ద నెక్, ఈమె సైజుకి చేసి కుట్టాలన్నమాట. మగ్గం వర్క్ స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. నెక్ ఎలా తగ్గించుకోవాలనేది కూడా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి. చూడండి, బ్యాక్ టక్స్ దగ్గర సైడ్ కుట్ల దగ్గర టక్స్ అయితే పెట్టేసుకున్నాను. నెక్ దగ్గర కూడా మనం కట్ చేయలేదు కదా, టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఆ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ కస్టమర్కి స్ట్రైట్ కటింగే కావాలి. మగ్గం వర్క్ కొద్దిగా క్రాస్ వచ్చింది, అయినా పర్వాలేదు, నాకు లోపల లైనింగ్ మాత్రం స్ట్రైటే వేసేయమని చెప్పింది. ఇంకా కస్టమర్స్ చాయిస్ ప్రకారం మనం కట్ చేసి ఇవ్వాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టేసుకొని ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే వేసేస్తున్నాం. సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకొని నెక్ దగ్గర పైన ఒక టక్స్ ఇచ్చేసుకోవాలంటే ఒక గీత ఇచ్చేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ లోతు, నెక్ దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా, ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఫ్రంట్ నెక్ కోసము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుందాము. బ్లౌజ్ ప్రకారం వెళ్దాం అనుకున్నాను కానీ చాలా పాత బ్లౌజ్ కదా, ఎందుకు అని చెప్పేసి మళ్ళీ టేప్తో చెక్ చేసుకుంటే నాకు ఖర్చు లేకుండా 12 ఇంచెస్ వచ్చింది. ఇంకా నేను 12.5 వరకు పెట్టేసుకున్నాను. ఖర్చుతో కలిపి పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ చూసుకోవాలండి. ఈ విధంగా నెక్ క్రాస్ తిరిగే వరకు ఈ విధంగా చూసుకుంటే నాకు వచ్చేసి 6 మీద 2 గీతలు వచ్చింది. పెట్టేసుకొని రౌండ్ అయితే ఇచ్చేసాను ఫ్రంట్ నెక్. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత ఎంత ఉందంటే 3 ఇంచెస్ ఉంది. నేను ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇలా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఇక్కడ డాట్స్ వచ్చేసి మనకు డాట్స్ వచ్చేసి 2.5 ఇంచుల వెడల్పు 2.5 ఇంచుల పొడవుతో స్టిచ్ చేస్తాం కదా. 2.5 ఇంచులకు స్టార్ట్ చేసి 2 ఇంచెస్ గ్యాప్తో 2.5 ఇంచుల పొడవుతో ఈ సైజుకి వచ్చేసి కొంచెం తక్కువగా వేయాలన్నమాట. చెస్ట్ అనేది అస్సలు లేదు, అందుకని చెప్పేసి మనం వేసే డాట్ అనేది తక్కువగా వేయాలి. సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటే నాకు సరిపోయింది. కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అలా కిందికి దించాను అనమాట. కుట్ల కోసం దించేసి డాట్స్ చూడండి, 2.5 ఇంచులకు ఒక డాటు, 2 ఇంచుల గ్యాప్తో ఒక డాటు, పొడవు వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే వేసాను. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ ఉన్న డాట్ అయితే వచ్చేస్తుందండి. డాట్స్ వేయాలంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఈజీగానే అయిపోతుంది. ఏ విధంగా మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట.
ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఇది ఫ్రంట్ నెక్కులు కూడా కట్ చేయకూడదు కదా మగ్గం వర్క్ అని అనుకుంటున్నారా, నేనైతే ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసి స్టిచ్ చేస్తానండి. మగ్గం వర్క్ అయినా కూడా ఈ విధంగా అయితే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకొని టక్స్ పెట్టే దగ్గర టక్స్ పెట్టేసుకుంటున్నాను. మనం ఫిల్ట్ వేస్తాం కదా, ఫిల్ట్ కోసం టక్స్ అయితే పెట్టేసుకుంటే రెండు సమానంగా వస్తాయన్నమాట. నేను 2 బ్లౌజెస్ కట్ చేశాను. అంటే మనకు 4 ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ సమానంగా కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. డాట్స్ అనేది కరెక్ట్గా వేసుకోవడం వల్ల. చూడండి, మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోగానే హ్యాండ్స్ కదా కట్ చేయాల్సిందని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చేసి ఫుల్ పెట్టమన్నారు. ఇక్కడ చూడండి, నేను చేసిన మిస్టేక్. ఈ విధంగా మార్కింగ్ వేశాను, నెక్ కట్ చేశాను. నెక్ కట్ చేస్తే మనం మగ్గం వర్క్ కుట్టలేం కదా, అందుకని ఇక్కడ హ్యాండ్స్కి వేసేస్తే సైడ్కి వెళ్ళిపోతుందిలే కట్ చేసిందని ఆ మార్కింగ్ తీసేసి ఇంకొక వైపునైతే మార్కింగ్ వేసేసాను. చూడండి, ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని మనకి 10 ఇంచెస్ కావాలి బ్లౌజ్ హైట్ అనేది. నేను ఇక్కడ సైజ్ ప్రకారం పెట్టేస్తున్నాను అండి. సైజ్ అనేది కరెక్ట్గా ఉంది. ఎక్కడికి వచ్చింది అక్కడికి పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. ఇలా చంక టైట్ కుట్టి 7 ఇంచెస్కి పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందంత పెట్టేసి ఇప్పుడు పైన 1 ఇంచ్ వదులుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకొని మనం కలిపేసుకోవడమే. చంక డౌన్ ఎంత తీసుకున్నారంటే 3.5 ఇంచులు ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద ఫుల్ హ్యాండ్ కదా, 3.5 ఇంచుల చంక డౌన్ ఉంటుంది. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. సైడ్ వైపున ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకొని చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసి 4 పొరలుగా ఉంది కదా, దీన్ని 2 పొరలుగా చేసుకోవాలి. 4 పొరల పైన మనం లోతు తీసామంటే పొరపాటున 4 పొరలు తీసేస్తే ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా వేరు చేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ వేరు చేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే తీసేయాల్సి ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకి మధ్యలో మనం ఇది చిన్న సైజ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ లోతుతో అయితే తీసేసానండి. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా. మిగిలింది వచ్చేసి మన క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరికైనా ఒకే మెజర్మెంట్ 3.5 సైడు 3 ఇంచెస్ సైడ్ కుట్ల వైపున పెట్టేసుకుంటే కుట్టేసరికి మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా డైరెక్ట్గా కట్ చేయగలనండి, కొలతలు ఏమి తీసుకోకపోయినా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. క్రాస్ బెల్ట్ కటింగ్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే తీసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కదా ఇది, ఇంకొకటి కూడా కట్ చేస్తాం మనం 2 హ్యాండ్స్. ఇది వచ్చేసి షార్ట్ పెట్టమన్నారు. షార్ట్ అంటే మరి షార్ట్ హ్యాండ్స్ ఏం కాదు, డిజైన్ బట్టి కొద్దిగా పైకి పెట్టమన్నారు. అదేవిధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ డిజైన్ ఎంత హైట్ ఉందనేది చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఆ డిజైన్ ఎక్కడికి ఉందో అక్కడికే రావాలన్నారు. మరి డిజైన్ ఎంత ఉందో అంతవరకు పెట్టేసుకొని హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి. ఇదైతే నేను మెజర్మెంట్స్ ఏమి చెప్పట్లేదు. ఇందాక బ్లూ కలర్ చెప్పాను కదా, 2 ఒకటే సైజు. ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్, అది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, అంతే తేడా. ఇంకా నేను డైరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. దీని గురించి అయితే ఏమీ చెప్పట్లేదండి. ఇక్కడ క్రాస్ బెల్ట్లు అయితే ఇంకా పింక్ కలర్వి కూడా కట్ చేసేసుకుంటున్నాను డైరెక్ట్గానే. మీకు వచ్చేసి ఇప్పుడు మగ్గం వర్క్ కట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ఒక్కటి కట్ చేసి చూపిస్తాను. మరి వీడియో లెందీగా అయిపోతుంది కదా, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్న అందరూ చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది కదా, 2 సమానంగా ఉండాలి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా సమానంగా పెట్టేసుకొని మనం కట్ చేసిన హ్యాండ్ ఉంటుంది కదా, అది పైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా కట్ చేసేసారనుకోండి, హ్యాండ్కి వచ్చిన డిజైన్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా సెంటర్లో పెట్టేసుకొని కుట్టేటప్పుడు కూడా అలాగే చూసి కుట్టాలి. చూడండి, బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు 2 నెక్కులు సమానంగా ఉండాలి. చూడండి, నేను సెట్ చేస్తున్నాను వీళ్ళతో. ఆ విధంగా కరెక్ట్గా రావాలన్నమాట. మీరు అటు ఇటు వేసేస్తే అది డిజైన్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఇలా నెక్కులు అనేది 2 సమానంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసి కట్ చేసుకోవడమే. ఇక్కడ నేను 2 కట్ చేశాను కదా, పింక్ పైన మార్కింగ్ వేసాను నెక్ ఎక్కడికి ఉందని చెప్పేసి. కానీ బ్లూ పైన వేయలేదు కదా, అందుకని పింక్ మళ్ళీ బ్లూ పైన వేసేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకుంటే
మనకు కుట్టేటప్పుడు ఎక్కడికి ఉంది నెక్ మనం ఎక్కడికి తిప్పుకోవాలనేది అర్థమైపోతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. మార్కింగ్ వేసేసుకొని ఈ బ్లూ కలర్ది నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా, అది పెట్టేసుకొని ఇలా నెక్ ఎక్కడికి వస్తుందో చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర నాకు వర్క్ వచ్చింది. నేను కట్ చేసేసాను అనుకోండి. ఈ మగ్గం వర్క్ ఏంటంటే పూసలు కుట్టిన తర్వాత టాకాస్ వేస్తారనమాట, ముడి వేస్తారు. ఆ ముడి కట్ అయిపోయిందంటే పూసలు ఊడిపోతాయి. కాబట్టి నేను షోల్డర్ దగ్గర మామూలుగా చేత్తోనే జాయింట్ చేస్తానన్నమాట, ఇంకా పూసలు తీయకుండా. ఈ మగ్గం వర్క్తో కొంచెం లేట్ అవుతుందన్నమాట కుట్టడం, అంతే తప్ప పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు సన్నగా ఉంది అమ్మాయి కాబట్టి నాకు ఈ క్లాత్ అనేది సరిపోయింది. లావుగా ఉన్న వారికి చూస్తున్నారు కదా, సైడ్ వైపున జాయింట్ పడుతుంది. చూసుకొని ఒక సైడ్ ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటించి కట్ చేస్తే ఫ్రంట్ సైడ్ ఏమైనా జాయింట్లు పడితే వేసుకోవచ్చు. ఇది ఒక సైడు, ఇది వచ్చేసి మనకు రైట్ సైడు. లెఫ్ట్ సైడ్ ఇంకొక పక్క కట్ చేస్తాను. రెండు ఒకేసారి కట్ చేయను అనమాట. ఒకవేళ మనకు అతుకు పడ్డా రైట్ సైడ్ పడుతుంది, లెఫ్ట్ సైడ్ పడకుండా చూసి కట్ చేసేస్తాను. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. నేనేమైనా మిస్టేక్ చెప్తే కూడా నాకు కామెంట్ చేయొచ్చండి, నేను రిప్లై ఇస్తాను. అంతేకాని చూసి వదిలేయకండి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు, మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా. ఈ పాటర్ సిల్క్ కదా, క్రాస్గా ఉన్న క్లాత్ వేసి క్రాస్ బెల్ట్లు తీస్తే సెట్ అవ్వవు. స్ట్రైట్గా చూసుకోవాలి, ఎక్కడ స్ట్రైట్గా ఉందా అని చూసుకొని వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో చూస్తున్నందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.